ఇల్లు దుకాణాల నుంచి వచ్చే చెత్త ఇతర వ్యర్థాలతో కొందరు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు రాకపోతే ఇక అంతే. అయితే చెత్త ఇతర వ్యర్థాలను సేకరించి వాటికి అర్థం ఉందని నిరూపిస్తోంది పార్వతీపురంలోని జట్టు ఆశ్రమం. పొడి చెత్త ఇతర వ్యర్థాలను సేకరిస్తూ కొంతమందికి ఉపాధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది. స్వచ్ఛంద సుందర పార్వతీపురం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్న జట్టు ఆశ్రమం సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. మరి ఆ ఆశ్రమం ప్రత్యేకతలు మనము తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాకు చెందిన పద్మజ 2007 నుంచి పార్వతీపురంలో జట్టు ఆశ్రమాన్ని నడుపుతున్నారు. మొదట్లో అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఆమె కొంతకాలంగా పర్యావరణ పరిరక్షణపైన దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా చెత్త ఇతర వ్యర్థాలను సేకరిస్తూ రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు పునర్వి FPO పేరుతో 4 ఏళ్ల క్రితం నుంచి పొడి చెత్త సేకరణకు నడుం బిగించారు. మొదట పార్వతీపురంలో మొదలుపెట్టి మంచి ఫలితాలు సాధించారు. ప్రస్తుతం ఇతర గ్రామాలకు విస్తరిస్తున్నారు. పునర్వి FPO పేరుతో సమకూర్చుకున్న వాహనాలతో పార్వతీపురంలోని కాలనీలు, ఇళ్ల నుంచి పొడి చెత్త ఇతర వ్యర్థాలను సేకరిస్తున్నారు. వాటిని జట్టు ఆశ్రమానికి తరలించి వేరు చేసి విక్రయిస్తున్నారు. అమ్ముడుపోని ప్లాస్టిక్ వస్తువులను పునరుత్పత్తికి వినియోగిస్తున్నారు. కొంతకాలంగా రైతు బజార్, కూరగాయల వ్యాపారుల నుంచి తడి చెత్తను సైతం సేకరించడం మొదలుపెట్టారు. వాటిని ఆశ్రమంలో ఉన్న దేశీయ ఆవులకు ఆహారంగా వినియోగిస్తున్నారు. మిగిలిన తడి చెత్తను ప్రాసెస్ చేసి బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. మనం కొన్ని షాప్స్ నుంచి, ఇళ్ల నుంచి, లోకల్గా మార్కెట్స్ నుంచి పొడి చెత్తని ముందు తీసుకొస్తున్నాం. బయట ప్రైమరీ సార్టింగ్ జరిగిన తర్వాత ఏ కేటగిరీకి ఆ కేటగిరీ వెళ్ళిపోతుంది. ఈ కంపెనీలు వాళ్ళు మొదట్లో కొద్దిగా లోకల్గా అమ్మేవాళ్ళం. ఇప్పుడు వాల్యూమ్ పెరిగిన తర్వాత బయట వాళ్ళు వచ్చి బయర్స్ తీసుకువెళ్ళిపోతున్నారు. ఇలా ఇప్పుడు ఒక 13 మంది ఇక్కడ వాళ్ళకి జీవనోపాధి జరుగుతుంది. తడి చెత్తని ఏదైతే బయట పడేస్తున్నామో దాన్ని వెంటనే సేకరించుకోవడం. వితిన్ 6 to 8 అవర్స్లో మనం సేకరించుకుంటే దానికి పెద్దగా పురుగులు కానీ ఈగలు కానీ చేరవు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ నుంచి, అలాగే కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుండి, అలాగే కొబ్బరి బొండాలు అవి రోడ్డు పక్కన, వీటిని మనం ఇప్పుడు షెడ్ చేస్తాం. ఫ్రెష్గా ఉన్న కూరగాయలు, కొన్ని ఆవులు గేదెలు తినే వాటిని వేరు చేసి వాటికి ఫాడర్గా ఉపయోగించుకుంటున్నాం. ఆ వచ్చిన పేడని మళ్ళీ ఇక్కడ తెచ్చి ఈ షెడ్ చేసిన మెటీరియల్తో ఆ పేడని కలిపి ఈ డైజెస్టర్స్లో వేసుకుంటున్నాం. జట్టు ఆశ్రమం చేపట్టిన పునర్వి కార్యక్రమంలో ఎంతో మంది తోడ్పాటు అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి యువత ముందుకొచ్చి స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పద్మజ మేడం గారి యొక్క రీసైక్లింగ్ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఆ పొడి చెత్తనేమో ఇక్కడికి జట్టు ఆశ్రమానికి బదిలీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. దీనికి సపోర్ట్గా FPO అని ఒకటి ఇక్కడ ఆవిర్భావం జరిగిందండి. వార్డుల వెంట తిరిగి వాళ్ళకించి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయించి వెజిటబుల్ వేస్ట్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి వాటిని కూడా రీసైకిల్ చేసి పనిచేస్తున్నారు. అందులో మేము కూడా భాగస్వామ్యం అయ్యాం. ఇంటింటికి వచ్చిన పొడి చెత్తని ప్రతి షాపుల నుండి కలెక్ట్ చేసి మన ఆశ్రమంలో రీసైక్లింగ్ అనేది చేస్తున్నాం. అలాగే అక్కడ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం మేము మా చుట్టుపక్కల వాళ్ళందరికీ. వేస్ట్ మేనేజ్మెంట్ మీద అమ్మగారు ఎప్పటి నుంచో కృషి చేస్తున్న విషయం తెలుసుకొని మేము 2018లో కరోనా వచ్చినప్పటి నుంచి అమ్మగారి దగ్గరికి ఏదో ఒక విషయంలో వచ్చి స్థానికులుగా అమ్మగారి వెనక మేము నిలబడి మేము ఇలాగ వేస్ట్ మేనేజ్మెంట్ చూస్తున్నాం. అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి. 1 year అవుతుంది ఇది స్టార్ట్ చేసాము. అంటే కట్టడం జరుగుతుంది. ఇది ఇంకా ఇది తడి చెత్తకు సొల్యూషన్ అన్నమాట. పార్వతీపురం జట్టు ఆశ్రమ నిర్వాహకురాలు చేపట్టిన స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.